జడ్చర్ల మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో ఉన్న యాసయ్యకుంట తాండాలో 250 జనాభా ఉన్నా కానీ దాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించలేదు. ఈ గుర్తింపును ఆపిందెవరు? యాసయ్యకుంట తాండాను గ్రామ పంచాయతీగా చేయాలి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ విలేజ్గా ఉన్న యాసయ్యకుంట తాండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించాలని, లేదంటే రానున్న ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికల్లో ఏ ఇతర ఎన్నికలు వచ్చినా ఎలక్షన్లను బహిష్కరించేందుకు మా తాండావాసులు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు హెచ్చరించారు. వారు మాట్లాడుతుండూ 2019లో జడ్చర్ల మండలంలోని 170 ఓట్లు ఉన్న మాటుబండ తాండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా అధికారులు ఏర్పాటు చేశారని, 220కి పైగా ఓట్లు ఉన్న తమ తాండాను కొందరు బడా నేతల ఒత్తిడి కారణంగా ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని తమ తాండాను, వాటి సమస్యలను గుర్తించి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు దిశగా కృషి చేయాలని యాసయ్యకుంట తాండావాసులు కోరారు. నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మాది యాసయ్యకుంట తాండా, ఆలూరు గ్రామం, జడ్చర్ల మండల్, మామనాడ్ డిస్టిక్. మా తాండకు వచ్చేసి ఆలూరు గ్రామ పంచాయతీగా ఉంది. ఇక్కడ నుంచి మాకు అది 3 కిలోమీటర్స్ పడుతుంది. అక్కడ ఎలా అంటే 2 చెరువు కట్టలు దాటి వెళ్ళాలి. మాకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు, కాలినడకన వెళ్ళాలి. వర్షాకాలం వస్తే ఇలా ఇక్కడ నుంచి 3-4 చెరువులు ఉంటాయి, అన్నీ క్లోజ్ చేసిరు. వాటి నుంచి ఒకేసారి వరదలు రావడం వల్ల మాకు వెళ్ళడానికి అసలు దారే లేదు, రోడ్డే లేదు, కాలిబాట కూడా మొత్తం బంద్ అవుతుంది. దానికోసమని మేము మళ్ళీ జడ్చర్ల నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఆ ముసలోళ్ళు ఉంటారు, పింఛన్ కోసమని, లేకపోతే ఏదైనా రైస్ మన కిరోసిన్ కోసమని వేటికైనా వెళ్ళాలన్నా మాకు 9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అటు కాలినడక ఆటో దొరకకపోతే కాలినడకన వెళ్ళాల్సి వస్తుంది. చాలా అసలు రోడ్డు సౌకర్యం అనేది చాలా మాకు అసలు మొత్తానికి ఇబ్బందిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మా తాండలో మోర్ దెన్ ఒక 250-300 కడపలు ఉన్నాయి. పర్సన్స్ వచ్చేసి 400-500 దాకా పబ్లిక్ ఉన్నారు. ఈవెన్ దో మాకు 150-200 మనుషులు ఉన్న చిన్న చిన్న తాండాలకి, గ్రామాలకి అవి గ్రామ పంచాయతీలు అవుతున్నాయి. కానీ మోర్ దెన్ 400-500 పర్సన్స్ ఉన్న మా తాండా అనేది స్టిల్ ఎలా ఉందంటే ఒక పాతకాలం 90s 80sలో మనం ఎట్లా ఊర్లను చూస్తున్నామో సేమ్ అదే పరిస్థితి. మేము పేరుకి ఆలూరు అని గ్రామం చెప్పుకోవడానికి కానీ అక్కడ నుంచి మాకు ఎవరు ఏ టైంలో ఎవరు సహకారం ఉండదు. జస్ట్ ఏది ఉన్నా మేము తాండా వాళ్ళే వెళ్ళాలి, జడ్చర్లకి వెళ్ళాలి, మేమే చూసుకోవాలి. పెద్దోళ్ళు ఎలాంటి సర్పంచ్ వస్తాడు ఎప్పుడైనా సాయం చేస్తాడు, ఆయన చెప్తే ఏమన్నా కానీ మిగతావి ఏమి ఉండదు, ఎలాంటివి ఏం పట్టించుకోరు. వాటర్ ట్యాంక్ కూడా లేదు. వాటర్ ట్యాంక్ ఏదో అది అప్పుడు మిషన్ భగీరథ అన్నారు, మళ్ళీ మన గ్రామ పంచాయతీ వాటర్ మిషన్ 2 వస్తాయి, కానీ మాకు అది ఒకటే ట్యాంక్ ఉంది, అది కూడా 10,000 లీటర్స్ది. ఆ 10,000 లీటర్స్ 500 కడపల కంటే అది ఇక పెద్దవాళ్ళు వాళ్ళే అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత పెద్ద ట్యాంక్ వాడుతున్నారు, ఏంది వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మోరీ సర్పంచ్ తీయించిండు మోరీ. కాకపోతే మాకు ఇలాంటివన్నీ ఇబ్బందులు మనకు పోవాలంటే ఫస్ట్ మేము అందరం మంచిగా ఉండాలంటే మా తాండ మాకు గ్రామ పంచాయతీగా కావాలి. మా గ్రామ పంచాయతీ అయ్యేంత వరకు ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా, సర్పంచ్ అయినా కానీ ఎంపీటీసీ కానీ ఎలాంటి అయినా వాటిని మేము బహిష్కరిస్తున్నాం. మేము అంత దూరం వెళ్ళేసి ఓటు వేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఎవరికి ఓటేసినా మాకు ఎలాంటిది ఏం సౌకర్యం లేనప్పుడు వాళ్ళకి మనం అన్నం పెట్టి ఏం లాభం చెప్పు. మేము వాటిని బహిష్కరిస్తున్నాం ఎలాంటి ఎలక్షన్స్ వస్తున్నా. ప్రజెంట్ అయితే మాకు మా తాండా గ్రామ పంచాయతీ కావాలని కోరుకుంటున్నాం. యాసయ్యకుంట తాండా, మా తాండాకు పిల్లలకు స్కూళ్ళకు బడికి లేదు, స్కూల్ లేదు, మొత్తం కూలిపోయింది. అంగన్వాడీ ఉంది కానీ అది చిన్న అక్కితేయకుంటున్నాం. అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి అయితే చాలా ఇబ్బంది, చిన్న పిల్లల కాడికి అయితే దానికి చాలా ఇబ్బంది పడుతుంది మా తాండాకి అయితే. తర్వాత పంచాయతీ లేదు, చిన్న చిన్న తాండా మొత్తం అవుతుంది. గ్రామ పంచాయతీ ఇప్పటివరకు రాలేదు మా తాండాకి అయితే. ఎన్నిసార్లు తిరిగినా మేము చెప్పినా కూడా పట్టిస్తలేరు మా మాటకు. ఏడ పోయినా ఇప్పటివరకు మళ్ళీ ఎమ్మెల్యే కూడా మా తాండాకు పిలిచినా కూడా వస్తలేరు ఇప్పటివరకు. ఏం చెప్పినా కూడా మాకు పట్టించారు తాండాకు. గ్రామ పంచాయతీ కూడా మేము చాలా తిప్పలు పడుతున్నాం. 300 ఇళ్ళు ఉన్నాయి, 400 జనాభాలు, 500 దాంట్లో కూడా అయితే గ్రామ పంచాయతీ కావాలి ఈసారి ఎట్లా అయినా, లేకుంటే ఓట్లకు అది ఏము ఓట్ల దగ్గర పోము. యాసయ్యకుంట తాండా గ్రామం ఆలూరు మాకు ఏమంటే గ్రామ పంచాయతీ కావాలి అని, గ్రామ ఆలూరు జడ్చర్ల మండలం
కాబట్టి మాకు గ్రామ పంచాయతీ కావాలి అని ఈసారి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కాబట్టి మేము ఒక్క ఓటు వేయము. మా తండకాడికి మా గ్రామ పంచాయతీ కావాల్స్తేనే వేస్తాం సార్. మేము ఏ దానికి బియ్యం కానీ ఏ దానికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అందుకొరకు మంచిగా మాకు కూడా ఈ పోవాలంటే జడ్చలకి వెళ్ళి పోవాలి సార్. మేము పోవాలంటే జడ్చలకి వెళ్ళి పోవాలి, ఇంకా పోకూడదు. మాకు అవసరమే లేదు. అక్కడ మాకు ఈ 300 కడపలు ఉన్నాయి, 400 జనాభాలు ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, మాకు కావాలి గ్రామ పంచాయతీ కావాలి. జై గ్రామ పంచాయతీ కావాలరా, మనకు ఏదైనా కానీ మాకు కావాలి. అయితే ఏ ఎమ్మెల్యే సాబ్ కూడా రావాలి, తండ వేసాకుంటే తండకు రావాలి, చేయాలి, చూడాలి. ఇక్కడ లక్ష్మణరెడ్డి చెప్తే కూడా చేయలేడు. కాబట్టి ఎట్లా చేయాలి మేము? ఏమి ఈ తండకు డెవలప్ అయితే లేదు. ఒక మాట సపోజ్ ఏంటంటే ఈ పేదగైతలు ఎవరు పట్టించుకుంటారు లేదు, ఎవరు చేస్తలేదు. ఎవరు సర్పంచ్ అవ్వాలంటే వాడు రాడు, చేయడు, ఏం చేయాలి ఎవరు పట్టించుకోరు కూడా. వార్డు నెంబర్ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఒక లీడర్ కూడా పట్టించుకుంటారు లేదు సార్. ఉన్న మాట నేను చెప్తున్నా. ఇప్పుడు మాకు కావాలి గ్రామ పంచాయతీ. ఎవరు కానీ చెప్పినా కూడా మేము రాము. ఆ ఉన్న మాట చెప్తున్నాం సార్. ఇక ఏ పత్రికలు వచ్చినా కూడా ఈడే రావాలని మాకు ఓటు గ్రామ పంచాయతీ కావాలి అని విసుకులు లేవు. గ్రామ పంచాయతీ కావాలి అని మొత్తం ఇది చెప్తున్నాం సార్. దయచేసి మీరు చేయండి సార్.